అరే బబ్లు, టమాటాలు లేవురా? సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడమే. ఏంటి నేను చెప్పించానని మనసులో పెట్టుకున్నావా? అయినా మీరు నన్ను చెప్పించడం వల్ల నాకు మంచి జరిగింది. పోనీలేండి, తనకి అదృష్టం లేదు. నాకు పెళ్ళయ్యే యోగం లేనట్టుందిలేండి. ఇలాంటి కోరికలు కూడా ఉంటాయా? మా అబ్బాయిలకి మ్యారేజ్ లైఫ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలుసా? ప్రేమని, పెళ్లిని, పెళ్ళాన్ని ఆన్లైన్లో వెతుక్కోకూడదు సుబ్బు గారు. ఇక్కడ అనిపించే అమ్మాయి దొరికినప్పుడు మీ ప్రేమని, ఆ అమ్మాయితో మీ పెళ్లిని ఎవరు ఆపలేరండి. ఇక వెళ్దామా? మరి పార్టీ ఎక్కడ? ఈవినింగ్ కలుద్దాం. ఓకే. టైం 6 అయింది, పార్టీ అనింది, ఇంతవరకు రాలేదు. ఆ? చిత్ర, నువ్వు వైన్ తాగుతావా? నువ్వు విషయం తాగుతావా అన్నట్టు అడిగావేంటి సుబ్బు? అంటే నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బా. ఆ. సుబ్బు, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? టెర్రస్ మీద. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులేస్తే నీ వెళ్ళిపోతా. వద్దు. నేను ఇలా రోజు తాగను స్వామి, ఏదో అప్పుడప్పుడు ఇలా హ్యాపీనెస్ గా ఉన్నప్పుడు తాగుతా. అవును సుబ్బు, నువ్వెవరిని లో చేయలేదా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే, వేరే ఏదైనా మాట్లాడదాం. చెప్పు. నాకు నా మరదలంటే చాలా ఇష్టం. తన కోసం ఏదైనా పిచ్చిగా చేసేయాలని అలవాటు నాకు. సో తన కోసం చాలా డబ్బులు సంపాదించి తన్ని బాగా చూసుకోవాలి అని అనుకుని చాలా కష్టపడ్డాను. కానీ తను ఎవరిని ప్రేమించి లేచిపోయింది. తన కోసం సంపాదించిన ఆస్తి నాతో ఉంది, కానీ తనే నా లైఫ్లో ఉండకుండా పోయింది. ఇందులో లవ్ స్టోరీ ఎక్కడ ఉంది సుబ్బు? ఉంది ఇందులో, నీ ముంచు మాత్రమే ఉంది. ఏంటి, ఇది లవ్ స్టోరీ కాదా? ఇది లవ్ స్టోరీ అని బయట ఎక్కడ చెప్పమాకే ప్లీజ్. అంత ధైర్యం నేను చేయను. ఇంతకీ నీ ప్రేమ విషయం మీ మరదలకి చెప్పావా అసలు? తను నా మొదలే కదా, ఎప్పుడైనా చెప్పొచ్చులే అనుకుని డబ్బులు బాగా సంపాదించి తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తను అంతలో నాకు షాక్ ఇచ్చింది. సుబ్బు, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ సుబ్బు. ఆ విషయం అది లేచిపోయిన తర్వాతే నాకు అర్థమైంది చిత్ర. అయినా అస్తమానం డబ్బు డబ్బు అంటావేంటి? డబ్బే లైఫ్ కాదు సుబ్బు. అది ఉంటే నిన్నందరూ ప్రేమిస్తారేమో, లేదా నీ దగ్గరున్న డబ్బు కోసం ప్రేమించినట్టు నటిస్తారేమో, అంతే. అది నిజమే. కాలం మారే కొద్దీ మనము మారాలి. అక్కడే ఆగిపోతానంటే ఇలా? సరే, కాఫీ షాప్ లో గొడవ పడిన మనం ఇదిగో ఇలా కూర్చొని తాగుదామని అనుకున్నామా? నిజం చెప్పనా, నువ్వు నీ మొహం జన్మలో చూడకూడదు అనుకున్నాను. అసలు నువ్వు నేను తలుచుకొని భయంకరంగా తిట్టుకున్నాను. అది అప్పుడు, ఇప్పుడు కాదులే తల్లి. మరి ఇప్పుడేమనిపిస్తోంది? ముందే ఎందుకు కలవలేదా అనిపిస్తుంది. కానీ నువ్వు కరెక్ట్ టైంకి నా లైఫ్లోకి వచ్చా. నువ్వు వచ్చాక నేను నవ్వడం మొదలు పెట్టా సుబ్బు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు చిత్ర, అందుకే నా ప్రయత్నం నేను చేస్తుంటా. థ్యాంక్ యూ సుబ్బు. నిద్ర వస్తుంది సుబ్బు, జరుగు. సుబ్బు, ఐ లైక్ యూ. మామ
మామ మామ మామ మామ మామ మామ వద్దు మామ. ఈ పంటి నొప్పికి హాస్పిటల్కి అవసరం అంటావా? ఇప్పుడు చూపించుకోకపోతే తర్వాత కోసి తీసేస్తారు. ఆహా. పో. మామ మామ వెళ్ళు. మామ, వద్దు మామ వద్దు మామ. వెళ్ళరా. హ్మ్. ఆ? అందరూ జంట పక్షుల్లాగా ఎంత చక్కగా వెళ్తున్నారో. హ్మ్. నాకు జంట ఏ చిలక ఎక్కడుందో ఏంటో. నాకు కాబోయే జంట చిలక కోసం ఆలోచిస్తుంటే ఈ పిచ్చుకు కాల్ చేసిందేంటి? మాట్లాడదాం. అవును, ఆ జాబ్ సంగతి ఏమైంది? ఈమెకెప్పుడు ఆఫీసులు ఇంటర్వ్యూలే తప్ప, సుబ్బు గారు మీకు ఒక అమ్మాయిని చూశాను, పెళ్లి చూపులు సెట్ చేయనా అని అనదే. హ్మ్. నిన్న మీకు ఆల్రెడీ చెప్పానండి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంకా అప్డేట్ ఇవ్వలేదు అని. అది వచ్చినా మనకు వద్దులే గాని ఆ? నువ్వు ఒక పని చెయ్యి. మంచి షర్ట్ ప్యాంట్ వేసుకొని నీ రెస్యూమ్ తీసుకొని ఆల్రెడీ మా ఆఫీస్ అడ్రస్ నీకు లొకేషన్ పెట్టాను, అక్కడికి వచ్చి ఆ? త్వరగా రా, వెయిట్ చేస్తుంటా. హ్మ్. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఆ, ఓకే ఓకే. అది కాదు. ఛ, హలో హలో. హ్మ్. పెట్టేసింది. ఆ? పీకేసినట్టున్నారు. ఈ లోపు సారికి ఈ విషయం ఇంటిమేట్ చేద్దాం. హ్మ్. అరే బబ్లుగా, ఆ? పన్ను పీకేశారా? ఆ. వాచిందే, నొప్పుందా? సారీ 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 సారీ. ఉమ్. చిత్ర ఫోన్ చేసింది, వెళ్దాం పద. నేను రావడానికి టైం పడుతుంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. ఎందుకు? అంటే చిన్న బెట్టింగ్ ఒకటి ఉంది, అది చూసుకొని వస్తా. అరే బబ్లు, మనకున్న దాంట్లో బతికితే సరిపోదా? నీకు మళ్ళీ ఈ బెట్టింగ్లు ఛాలెంజ్లు అవసరమా? చూడు మామ, అందరిలాగా రొటీన్గా బతకడం నాకు రాదు, అది మనకు సెట్ అవ్వదు. సరేనా, నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం కొట్టేస్తానులే. పికాసో, మన ఇద్దరం పిజ్జా హాట్కి వెళ్ళేసి చిక్కబుచ్చికలాడుకొని పిజ్జా తినేసొద్దాం, వస్తావా? పిచ్చి పికాసో. కొంచెం మంచి షర్ట్ వేసుకురావచ్చు కదా. హలో మేడం, నాకున్న దాంట్లో ఇదే బెస్ట్ షర్ట్. సరేలే గాని అన్ని తెచ్చావా? యా, అని తెచ్చే గానీ ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? అదా, మా ఆఫీస్ లో వేకెన్సీస్ ఉన్నాయని మా ఎండి సార్ చెప్పారు. చెప్పగానే నాకు ఓ. నువ్వే ఫస్ట్ గుర్తొచ్చా. మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిప్పాల్సిన వాడిని ఆఫీస్ తీసుకొచ్చి పడేస్తానంటున్నావు. హలో మాస్టర్, హ్మ్? అయిపోయిందా? ఆ. ఫస్ట్ చెప్పేది విను. ఆల్రెడీ మా ఎండి సార్ కి అంతా చెప్పేశాను. ఓకే. సో నువ్వు ఇప్పుడు నీ బిహేవియర్ తో, నీ రెస్పెక్ట్ తో మా ఎండి సార్ ని ఇంప్రెస్ చేసి ఇరగదీసేయాలి. ఆయన బాస్ అనుకుంటున్నావా, బాక్సర్ అనుకుంటున్నావా? రింగులో వేసి ఇరగదీసేయాలి, ఇరగొట్టేయాలి అని చెప్పడానికి. చాలే, పట్టుకో, పద. నువ్వు నీ పద. మాసు. పద పద పద. ఓ. ఆ, హ్మ్. ఆ. సరే, స్టాండింగ్ ప్రోగ్రామ్ ఏం లేదయ్యా, కూర్చోండి. అలాగే సార్. సార్, నా ఫైల్, ఆ, నా పేరు సుబ్రహ్మణ్యం. చిత్ర నీ గురించి అంతా చెప్పింది. ఆల్ గుడ్ సుబ్రహ్మణ్యం. రేపటి నుంచి మీరు ఆఫీస్కి వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్లన్నీ నాకు కాదయ్యా, అన్నీ చిత్రాకే చెందాలి. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకునింది, పెరుగుతూ బంధువులు దూరమయ్యారు. రీసెంట్గా ప్రేమించిన వాడు కూడా మోసం చేశాడు. తన జీవితంలో అన్నీ కోల్పోతూనే వచ్చింది. తనను బాగా చూసుకుంటానని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను, అందుకే తన బాధ్యత నేను తీసుకున్నాను. అంటే మీరు ఇంట్లో అంకుల్, ఆఫీస్లో బాస్. అయినా ఇన్నేళ్లలో చిత్ర నీ గురించి చెప్పినట్టు మరెవరి గురించి ఇంతలా చెప్పలేదు సుబ్బు. అది తన మంచితనం సార్. సుబ్బు, నిన్నొకటి అడగాలనుకుంటున్నానయ్యా. సార్. అయినా ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆ? హ్మ్. నా
పెళ్లి కాలేదని నేనుకెలా తెలుసురా బాబు. ఇది మీకెవరు చెప్పారు సార్? చిత్ర చెప్పిందని అడగట్లేదు, నిన్ను చూస్తా ఉంటే అడగాలనిపించింది, అడిగేశా. ఓకే సార్, మరి నేను ఫీల్ అయ్యాడా? ఏరా దోశలేస్తున్నావురా బబ్లు? ఏంటి మామ చాలా బిజీ అయిపోయినట్టున్నావు? బిజీ ఏం లేదురా, ఈరోజు మంచి జాబ్ ఒకటి సెట్ అయింది, రేపటి నుంచి వచ్చేమన్నారు. అయినా జాబ్ చేయాల్సిన కర్మ నీకేంటి మామ? ఎందుకులాగా? అంటే ఉన్నోళ్ళం అని కాదు కానీ అంతో కొంత ఉంది కదా. మనం ఎంత రిచ్ అయినా మనిషి అన్నాక ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలిరా. విమానం రిచ్ కదా అని చెప్పి ఆకాశంలో ఎగరకుండా రన్వే పైన ఉండిపోతే తుప్పు పట్టిపోద్ది. ఇది నువ్వు కాదు, ఈ మాట నీది కాదు. ఏం జరుగుతోంది? ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే లోన్లీగా అనిపిస్తుంది, ఏదైనా మంచి జాబ్ చూసుకుంటే మన చుట్టూ నలుగురు ఉంటారు, బాగుంటుందని చెప్పి చిత్ర చెప్పిందిరా. ఓహో, ఆ మాటతో ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందిరా. ఈ సడన్ చేంజ్ కారణం చిత్ర మేడం అన్నమాట. ఎస్ మామ, తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ ఒకటి చెప్తా, సోసోగా ఉన్న అమ్మాయిలే సింపుల్గా వదిలేస్తున్నారు. అలాంటిది సూపర్గా ఉన్న అమ్మాయిలు అయితే పక్కనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తారో ఎవ్వరికి తెలియదు. జాగ్రత్త మరి. నోరింది కదా అని ఎలా పడితే అలా వాగావనుకో దవడ పగులుద్ది. సరేలే, నిజాలు చెప్తే నమ్మరు. మాయ, ప్రేమ మాయ. రేయ్ అదేం లేదురా, తను నన్ను మంచి ఫ్రెండ్లా చూస్తుంది, నాకు కూడా అలానే తన మీద ఎలాంటి ఉద్దేశాలు లేవు. మంచి పిల్లరా. ఓకే ఓకే,